హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. దళపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయగన్ కి ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్ చేసింది. కొన్ని మార్పులు సవరణల్ని సూచించింది. త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతోంది ఈ ఫిల్మ్. దళపతి విజయ్ సేఫ్ అయినట్లే. నెక్స్ట్ సెన్సార్ బోర్డ్ ఆ మూవీని ముప్పతిప్పలు పెట్టనుందా? ఏ సీన్స్ కట్ చేయాలో తెలియక తంటాలు పడాల్సిందేనా? ఎట్టకేలకు దళపతి విజయ్ జననాయగన్ కు సెన్సార్ బోర్డు లైన్ క్లియర్ చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తమిళ తంబిలు. కాదు ఫెస్టివల్ చేసుకుంటున్నారు. తమ సీఎం పేరును ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఈగర్లీ వెయిటింగ్. 12 కట్స్, కొన్ని మార్పులు, సవరణలు చేసిన సిబిఎఫ్సి ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. జననాయగన్ ను జూలై ఎండింగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్. రీసెంట్లీ ఓ మూవీ విషయంలో సిబిఎఫ్సి చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతుంది. మతపరమైన, వివాదాస్పదమైన టైటిల్స్, సీన్స్, కంటెంట్ ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీంతో మేకర్స్ చేంజెస్ చేయక తప్పని పరిస్థితి. జననాయగన్ మూవీ విషయంలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఎట్టకేలకు మార్పులు తప్పలేదు. కానీ నెక్స్ట్ టాక్సిక్ విషయంలో సెన్సార్ బోర్డు రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అంతేకాదు సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుస్తున్నారు. టాక్సిక్ నుండి ఇప్పటి వరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ పరిశీలిస్తే వైలెంట్ లేదంటే రొమాంటిక్ సీన్సే. గీతూ మోహన్ దాస్ అడల్ట్ సినిమా చేస్తోందన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఎస్ ఫిల్మ్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే టాక్సిక్ సెన్సార్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ షురూ అయింది. జననాయగన్ కే ఎన్ని కట్స్ చెప్తే టాక్సిక్ చూస్తే ఏం కట్ చేయాలో తేల్చుకోలేక సిబిఎఫ్సి సభ్యులు తంటాలు పడతారేమోనని సెటైర్స్ పేలుస్తున్నారు. సెన్సార్ బోర్డుకు పీడకల రాబోతోంది అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. జననాయగన్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఊపిరి పీల్చుకున్న కేవిఎన్ కు మరోసారి తలనొప్పులు తప్పవంటూ కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్లాప్ దర్శకులకి హీరోలు మొహం చాటేయడం కామనే. కానీ హిట్ దర్శకులకు కూడా స్టార్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కథలు సిద్ధం చేసుకున్నారు. హీరో దొరకడమే తరువాయి. హీరోల అన్వేషణలో ఉన్న ఆ హిట్ డైరెక్టర్స్ ఎవరో ఓ లుక్కేద్దామా? శేఖర్ కమ్ముల, చందు మొండేటి, వివేక్ ఆత్రేయ ఫామ్ లో ఉన్న డైరెక్టర్సే. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి టైం తీసుకుంటున్నారు. కథలు లేవా అంటే కాదు, హీరోస్ దొరకడం లేదు. ముగ్గురిది ఇదే పరిస్థితి. విజనరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాకు మధ్య 3-4 ఏళ్లు ఈజీగా తీసుకుంటాడు. కానీ కుబేర సక్సెస్ తర్వాత వెంటనే స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. ఆ కథకు తగ్గ హీరో కోసం అన్వేషిస్తున్నాడని టాక్. గతంలో నాని, నాగ చైతన్య పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం శేఖర్ కు డేట్స్ ఇచ్చేంత టైం వీళ్ల దగ్గర లేదన్నది బజ్. తండేల్తో నాగ చైతన్య ఖాతాలో 100 కోట్లు వేసిన చందు మొండేటి నెక్స్ట్ వెంటనే వాయుపుత్ర యానిమేషన్ మూవీకి కమిట్ అయ్యాడు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కట్ చేస్తే బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరిగిందన్న కారణంతో ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఈ సినిమాపై చందు పెట్టిన టైం అంతా వృధా అయిపోయింది. ఇక చేసేదేం లేక మరో మైథాలజీ పీరియాడిక్ స్టోరీని రెడీ చేశాడు డైరెక్టర్. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రాణాలతో చేయాలనుకుంటున్నాడని టాక్. కానీ ఎవరూ ఫైనల్ కాకపోవడంతో హీరోల వేటలో పడ్డాడట చందు. నానితో అంటే సుందరానికి మ్యాజిక్ వర్కౌట్ కాకపోయినా కసితో వర్క్ చేసి సరిపోద శనివారంతో హిట్ ఇచ్చేశాడు వివేక్ ఆత్రేయ. ఆ తర్వాత తెలుగు హీరోలను కాదని తమిళ స్టార్స్ వెంట పడుతూ టైంపాస్ చేశాడు. రజనీకాంత్, సూర్యకు కథ చెప్పినప్పటికీ వర్కౌట్ కాలేదు. తిరిగి టాలీవుడ్ హీరో బాలకృష్ణకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని బజ్. అయితే బాలయ్య కొరటాల మూవీకి కమిట్ అవ్వడంతో రవితేజ దగ్గరకు వెళ్లాడట. ఆయన అంతకన్నా బిజీ కావడంతో హీరో దొరక్క స్ట్రగుల్ పడుతున్నాడట వివేక్. మరి ఈ ముగ్గురు హిట్ డైరెక్టర్స్ కు కథానాయకులు దొరికేదెప్పుడో, కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసేదెప్పుడో లెట్స్ సీ. టాలీవుడ్ లో ఒకప్పుడు పొగిడిన నోళ్లే ఇప్పుడు శ్రీలీలను ఐరన్ లెగ్, బ్యాడ్ లక్ అని కామెంట్స్ చేస్తున్నాయా? లెనిన్ లో తప్పుకున్న డాన్సింగ్ క్వీన్ ని ఆడియన్స్ వదిలిపెట్టడం లేదా? కిసిక్ బ్యూటీ కన్నా భాగ్యశ్రీ బోర్సే మార్కులు ఎక్కువ కొట్టేసిందా? ఒకప్పుడు టాలీవుడ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కట్టిన వాళ్ళే. లీలా డాన్స్ అండ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. కానీ వరుస ఫ్లాప్స్ వైరల్ వయ్యారి ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. అంతేకాదు ఆమె నటిస్తే సినిమా డిజాస్టరేనన్న ఓపెన్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా లెనిన్ వల్ల మరోసారి ట్రోల్ అవుతోంది శ్రీలీల. లెనిన్ తాజాగా రిలీజ్ అయి మిక్స్ టాక్ తో దూసుకెళ్తోంది. అఖిల్ నటనతో పాటు భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ ను పొగిడేస్తున్నారు ఆడియన్స్. అక్కడి వరకు ఆగకుండా ఈ మూవీ నుండి శ్రీలీల తప్పుకోవడంపై హ్యాపీని వ్యక్తం చేస్తున్నారు. లీలా ఉంటే సినిమా షెడ్కు వెళ్లిపోయేదన్న కామెంట్స్ చేస్తున్నారు రివ్యూయర్స్. కిసిక్ బ్యూటీ డేట్స్ ఇష్యూ వల్ల సినిమా నుండి తప్పుకోవడం మంచిదైందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. డాన్స్ తప్ప మరోటి రాదన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆమె కెరియర్ పై గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. వీటికి తోడు ఐరన్ లెగ్, బ్యాడ్ లెగ్ ట్యాగ్స్ ఆమెను టాలీవుడ్ కు దూరం చేస్తున్నాయి. ఇక్కడి హీరోస్, మేకర్స్ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న లీలా అక్కడ హిట్ కొట్టి తనపై పడిన మరకను చెరిపివేసుకొని మళ్ళీ గోల్డెన్ లేడీ అనిపించుకుంటుందేమో చూడాలి.
లైనప్లో ఖయాద్ లోహర్, నయనతారాలనే మించిపోతోంది మలయాళ సోయగం సంయుక్త మీనన్. టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్ట్కి కమిట్ అయిందట. కానీ కంప్లీట్ చేసిన సినిమాలు విడుదలకి నోచుకోవటం లేదు. నందమూరి హీరోలు ఇచ్చిన ఫ్లాప్స్ నుండి సంక్రాంతికి బయటపడిన కేరళ కుట్టి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టేందుకు ప్లాన్ చేసుకుంటోందా? టాలీవుడ్ మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ సక్సెస్ స్ట్రీక్ బ్రేకులేశారు నందమూరి హీరోలు. వరుస హిట్స్ తర్వాత డెవిల్, అఖండ 2 ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ సంక్రాంతికొచ్చిన నారి నారి నడుము మురారితో కవర్ చేసేసింది కేరళ కుట్టి. ఈ హిట్ తో జోరుగా దూసుకెళ్లేందుకు సంయుక్త ప్రయత్నిస్తున్నప్పటికీ బ్రేకులు పడుతున్నాయి. మరోసారి హ్యాట్రిక్ హిట్ కొడదామనుకుంటే థియేటర్స్ లో రావడానికి డిలే చేస్తున్నాయి స్వయంభూ, స్లమ్ డాగ్, లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, ద బ్లాక్ గోల్డ్ మూవీస్. టాలీవుడ్ సినిమాలకి ఈ పరిస్థితి అనుకుంటున్నా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదే సమస్య ఎదుర్కొంటోంది సంయుక్త. 2 ఏళ్ల క్రితం బాలీవుడ్ డెబ్యూ ఫిలిం మహారాజ్ఞికి కమిట్ అయింది. సినిమా ఫినిష్ అయిందో లేదో క్లారిటీ లేదు. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో రామ్ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. తమిళంలో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న బెంచ్ గురించి నో అప్డేట్. తన ప్రాజెక్ట్స్ అన్ని డైలమాలో ఉన్నా లైనప్ విషయంలో రాజీ పడట్లేదు సంయుక్త. తెలుగులో కమిట్ అయిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ గా వస్తుండటంతో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సంయుక్త. రామ్ పోతినేని దర్శకుడిగా మారి ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ర్యాపో 23లో కేరళ కుట్టి ఫైనల్ అయిందట. తొలుత శ్రీనిధి శెట్టిని అనుకోగా ఆమె కంటే ఈమెకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉండడంతో టీం సంయుక్త వైపుకే మొగ్గు చూపిందని సమాచారం. సినిమా చేయడం తన వంతు, రిలీజ్ మేకర్స్ చేతిలో ఉంది కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది విరూపాక్ష బ్యూటీ. రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్ టాలీవుడ్ కెరియర్ ఆల్మోస్ట్ క్లోజ్. రకుల్కి తెలుగులో అవకాశాలు నిల్, ప్రజ్ఞాకి టైసన్ నాయుడు తప్ప మరో ఛాన్స్ లేదు. టాలీవుడ్ మేకర్స్ పట్టించుకొని ఈ భామలకి బాలీవుడ్ ఆఫర్స్ ఇస్తోందా? ఫేడ్ అవుట్ టాలీవుడ్ భామలకి ఛాన్స్ ఇస్తోందా? ఆ హీరో ఎవరు? ప్రార్థన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ ఆకట్టుకుని తక్కువ టైంలోని సౌత్ స్టార్ హీరోలతో ఛాన్స్లు కొల్లగట్టి టాప్ హీరోయిన్గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ కొంతకాలంగా డల్ అయింది. వరుస ఫ్లాప్స్ టాలీవుడ్కు దూరం చేస్తే బాలీవుడ్ కెరియర్ నెట్టుకొస్తోంది. కానీ అక్కడ కూడా డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన పతి పత్ని ఔర్ ఓ దో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది రకుల్. కెరియర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్న ప్రజ్ఞా జైస్వాల్ ఖాతాలో సరైన హిట్ చూసిన దాఖలాలు లేవు. కంచెతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్నా చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. ఏదో బాలయ్య పుణ్యమా అంటూ అఖండ, ఢాకు మహారాజ్తో సక్సెస్ అందుకుని తాను హిట్ హీరోయిన్ అనుకున్న భ్రమలో బ్రతుకుతోంది. కానీ టాలీవుడ్ మేకర్స్ ఆమెలో లైట్ తీసుకుంటున్నారు. టైసన్ నాయుడు తప్ప మరో ఆఫర్ లేదు. రకుల్, ప్రజ్ఞ టాలీవుడ్ కెరియర్ ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ దశకు వెళ్లడంతో బాలీవుడ్ వైపు పరుగులు తీస్తున్నారు. ఓ ఫ్లాప్ హీరో సినిమాలో ఇద్దరు ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ వరుస పరాజయాలను చూస్తున్నాడు. సీక్వెల్స్ తో వచ్చిన, స్ట్రైట్ మూవీతో వచ్చిన సేమ్ సీన్ రిపీట్. ఈసారి గట్టిగా కొట్టాలన్న కసితో పనిచేస్తున్నాడు. వరుస సినిమాలు పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం లగ్ జా గలే, హిట్ మ్యాన్ చేస్తున్న టైగర్ ష్రాఫ్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాన్ డిసౌజాతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడట. ఆగస్టు 1 నుండి మొదలు కానున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ అండ్ ప్రజ్ఞా జైస్వాల్ అయినట్లు టాక్. టాలీవుడ్ పొమ్మన్న బాలీవుడ్ లో అరకొర ఆఫర్స్ తో కొల్లగడుతూ కెరియర్ లాక్కొస్తున్నారు భామలు. మూవీ మిక్స్లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండో కొరియన్ హారర్ కామెడీ కొరియన్ కనకరాజు రిలీజ్ డేట్ లాక్ అయింది. వైబ్ బేబీ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 7 నుండి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఫిలిం ఓ సుకుమారి జూలై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. భరత్ దర్శన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీని గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.